కదా ఇక్కడ పెట్టడం. అంటే మీ రాజకీయం ఇష్టం ఉండదా లేదా లేదు లేదు రాజకీయంగా ఎదగొద్దన అది ఏ విధంగా అని తెలియదు. నేను ఇంకా కంప్లైంట్ ఇచ్చి పిలిపించి కాలనీ మహిళలతోనే చేశాం. ఓకే, ఇక మామూలుగా చెప్పి చూసాం. ఎందుకంటే ఫస్ట్ మనం నార్మల్గా చెప్పి చూడాలి కదా, ప్రతిదీ ఫస్టే ఫైట్ చేయొద్దు కదా, మంచితనంతోనే వెళ్ళాలనుకుంటాం సమాజంలో. ఎందుకంటే ఫైట్ చేసి మనం ఏదో షైన్ అవ్వడం కంటే ఫస్ట్ సామరస్యంగా సమస్యను పరిష్కరించడం. ప్రస్తుతానికి మీ డివిజన్లో మీరు ఎటువంటి సమస్యలు గుర్తించారు? ఇక్కడ డివిజన్లలో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎం కన్వెన్షన్ దగ్గర వాటర్ మొత్తం నిలబడిపోతుంది. ఇంకొకటి ఇప్పుడు ఈ కేఎల్ఎం రోడ్ వస్తుంది, ఆ నీళ్ళు మొత్తం ఈ టర్నింగ్లో ఎలా ఉంటుంది అంటే కనీసం వెహికల్స్ కూడా పోలేనట్టు ఉంటుంది. అట్లాంటి అంటే ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సరిగా లేదు. ఇంకొక ఇప్పుడు కొంచెం లైట్స్ అటు ఇటు ఇట్లానే ఫైట్ చేస్తుంటే చేస్తుర్రు. కొన్ని ఏరియాల్లో నీళ్ళు రావట్లేదు. నేను ఫస్ట్ ఫైట్ చేసింది నీళ్ళది. వాటర్ ఏంటంటే మన అక్కడ వాటర్ ఆఫీస్ దగ్గర ఫైట్ చేయడం జరిగింది. అక్కడ అంటే పార్టీతో సహా చేసాము, అందరం చేసాము, నేను ఒక్కదాన్నని కాదు. అంటే అలాంటి ఏదన్నా ఉన్నా కూడా ఫోన్లో చెప్పడం, ఇక్కడ ఏమంటారు చెత్త, అలాంటి చెత్త బండి అలాంటి రాకపోయినా కూడా ముందు పార్టీ కంటే బిఫోర్ కూడా అవి చేసేది. అంటే పార్టీలు వచ్చి అని కాదు, పార్టీ కంటే బిఫోర్ కూడా అలాంటి ఫోన్లు చేసి పిలిపియడము, చేయని వాళ్ళకు వాళ్ళ ఆఫీసర్స్ని కనుక్కోవడం అలాంటివి కూడా చేసేది. కానీ వాస్తవానికి బీజేపీ పార్టీలో మీతో పాటు ఎంతోమంది యువ నాయకులు అయితేంది, సీనియర్ నాయకులు అయితేంది, ఎంతోమంది టికెట్ ఆశిస్తూ, అవును, మీతో పాటు కార్పొరేటర్గా. వాళ్ళని కాదని మీకు ఎందుకు పార్టీ టికెట్ ఇస్తుంది అసలు? నేనేమంటానంటే బీజేపీలో పేరు కంటే పార్టీ ఎజెండాకే ఫస్ట్ ప్రిఫరెన్స్. అంటే వ్యక్తిగత అనేది ఉండదు. ఏ వ్యక్తిని నిలబెట్టినా అన్నే ఓట్లు పడతాయి, మిమ్మల్ని నిలబెట్టినా నన్ను నిలబెట్టినా. ఓకే. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు చెప్పాను కదా, నాకు నా స్టూడెంట్ ఎక్కువ ఉంటాయి ఓటింగ్, ఉపాధ్యాయులు ఉంటాయి. నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి నా ఏరియా వాళ్ళవి ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే నేను వర్క్ చేసిన ఏరియా నుంచి ఇక్కడ సెటిలర్స్, మేడ్చల్ రూరల్ మొత్తం సెటిలర్సే ఉంటారు. అది ఒకటి మీరు గమనించండి. ఆ సెటిలర్స్ మొత్తం కూడా నేను నా సొంత గ్రామం కానీ, మేము వర్క్ చేసినది కానీ, నేను పుట్టినది కానీ అక్కడి నుంచే ఉన్నాం వీళ్ళంతా కూడా. కాబట్టి నాకు ప్లస్ అవుతాయి ఆ ఓట్లు. ఒకవేళ మీకు టికెట్ ఇస్తే అధికార పార్టీ నాయకులను ఎలా ఢీకొడతారు మీరు అసలు? అధికారంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ ఇప్పుడు ఎలా వస్తుందని అనుకుంటారు. వాళ్ళు ఏం చేసారు? వాళ్ళు మిమ్మల్ని కూడా అంటారు కదా, కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మాయమాటలు ఏమేమి చెప్పినాం, మేము ఏమేమి ఉచితాలని చెప్పాము, మేము ఏవైతే ఉన్నాయో ఎజెండా అవన్నీ చేస్తూ వచ్చింది మోదీ గారు. మన దేశ సంరక్షణలో ఏది పౌరులకు ఏది అవసరం, హెల్త్ అయినా ఏదైనా, ఇప్పుడు ఎయిమ్స్ ఉన్నది చూడండి ఇక్కడ, ఎంతో మధ్యతరగతి లో మిడిల్ క్లాసులకు కూడా ఇప్పుడు చాలా ఉచితంగా, అంటే తక్కువ బిల్లుతో. అంటే మనం బయట పోతే ఒక 5-6 లక్షలు అవుతుండే, హాస్పిటల్ జాయిన్ చేసి బయటకు వచ్చేసరికి లక్షలే. ఎక్కడ కూడా వేలతో బయటకు వచ్చింది లేదు. కూడా చాలా తక్కువ మనీతోని మనకు హెల్త్ చేయడం కానీ, ఇప్పుడు జన్ధన్ ఖాతాలు కానీ, మహిళా గ్రూపులకు రావడం కానీ, అన్నీ కూడా ఏది లెక్కేసుకున్నా కూడా మనం తీసుకున్నా కూడా చాలా వరకు అన్నీ కూడా ఉపయోగపడేది. ఎందుకంటే మహిళలకు బలోపేతం చేయడానికి ఆర్థికంగా వాళ్ళకు ఇస్తున్నటువంటి లోన్లు కానీ, ఫ్యాక్టరీలు పెట్టుకోవడం, అంటే మేక్ ఇన్ ఇండియా దిశగా అవి పెట్టడానికి, అంటే ఒక 50 లక్షల వరకు చేస్తుందంటే అది వినియోగించుకోలేనిది. వాళ్ళది వినియోగించుకునే వాళ్ళు తెలివిగా వినియోగించుకుంటారు, కానీ అట్టడుగు వర్గాల వాళ్ళకి కొందరికి తెలియట్లేదు ఆ విషయాలు కూడా, ఏమేమి ఉండేదని కూడా. అవన్నీ తెలియజేయడానికి మేము ఉన్నాం. మీకు టికెట్ ఇస్తే అధికార పార్టీని ఎదుర్కోలేరనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఎదుర్కొంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక ఉచిత బస్సు ఇచ్చింది, అంతేనా కదా? మహిళలకు ఇస్తా అన్న డబ్బులు ఇవ్వలేదు, స్టూడెంట్కు ఇస్తా అన్న ఇవి ఇవ్వలేదు, రైతు బంధు అని చెప్పి 1-2 సార్లు వేసి మాయమాటలు చెప్పి బంద్ పెట్టింది. 5 అన్నది 10 అన్నది మొన్న ఎకరానికి వేసామని పేపర్లు ఇచ్చుకున్నారు. వాళ్ళు వేసింది ఎంత? 1 ఎకరం. ఇప్పుడు మోదీ ఎక్కడ ఇవ్వలేదండి? మోడీ ఇస్తా అన్న రైతులకి 6,000 ఖచ్చితంగా, 2 ఎకరాలున్నా, ఎకరం ఉన్నా, 10 ఎకరాలున్నా ఇస్తుండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్న ఏది కూడా ఇవ్వలేదు. ఏమి ఇచ్చిందని? ఒక ఫ్రీ బస్ తప్ప నాకేం కనబడతలేదు. ఫ్రీ బస్ ఇవ్వద్దా? ఫ్రీ బస్ ఇవ్వద్దా అని అనట్లేదు, అది ఎవరికి ఉపయోగమో వాళ్ళకి ఇవ్వండి. కానీ పని పాట లేని వాళ్ళకు తిరిగి మళ్ళీ జెంట్స్కి డబల్ ఛార్జీలు పెంచి, అంటే ఎట్లాగూ ఆడ వెనుక మొగ ఆయన వచ్చింది అనుకో, ఈ మంది కూడా ఆయనకు వసూలు చేసేటట్టు ఛార్జీలు పెంచి అట్లా
అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే కొన్ని బస్సులు పెట్టాలి, నేను పెట్టొద్దు అనట్లేదు, పెట్టాలి. కానీ కొన్ని ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది కూడా అవుతున్నది. మహిళలే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి, వాళ్ళు బైక్ మీద లాంగ్ వెళ్ళలేరు, బస్సులే వెళ్తారు. బస్సులు వెళ్ళాలంటే ఎలా? ఇప్పుడు ఈ ఏమంటారు, జుట్లు పట్టుకొని పీకడాలు ఇవన్నీ మనం ఎన్ని వీడియోలు చూస్తలేము, అవే జరుగుతున్నాయి. ఓకే, అట్లా అంటే వాళ్ళు చేసినది డెవలప్మెంట్ అనేది ఏముంది, ఎక్కడ ఏం దొరుకుతుందా, ఏడ అమ్ముకుందామని ఫిల్టర్ చేస్తుండవు. హైడ్రా ఒకటి ఉన్నాయి, గొలగొడదాము, మరి ఎవరన్నా ఏమన్నా ఇస్తే జేబులు వేసుకుందాం అనుకుంటుండేమో. అదేవిధంగా మీ మేడ్చల్ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా అంటున్నారు. మాకైతే ఎక్కడ కనబడలేదండి. మేము ఇదే నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 15 ఇయర్స్ మేము ఇక్కడ ఉండబట్టి, మరి 15 ఏళ్ళ నుంచి కూడా ఎక్కడేం డెవలప్మెంట్ కనబడతలేదు. చేసిన అంటుండు కదా, ఏం చేసింది అనేది మంచిగా ఒక మీటింగ్ పెట్టి చెప్పాలి, నేను ఇది డెవలప్ చేసిన. ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు వేసిన, డ్రైనేజీలు కట్టించిన, స్ట్రీట్ లైట్ వేయించిన, అదేవిధంగా చెరువులు. ఎన్ని సంవత్సరాల ఫండ్ వస్తాయి, ఎన్నిసార్లు వేసిర్రు, ఎన్ని సంవత్సరాల నుంచి ఫండ్ వచ్చింది, వీళ్ళు ఎన్నిసార్లు వేసిర్రు, ఎన్ని మాటలు జేబులు వేసుకుర్రు. ఓకే, ఎందుకంటే కార్పొరేటర్లు మల్లారెడ్డి అందరు ఒకటే కదా. మరి వాళ్ళు వచ్చి ఏ పార్టీ జెండా పట్టుకున్నా చేసేది ఏముంది, జెండా మారుతుందే తప్ప. ఇప్పుడు వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ జెండా పట్టుకున్నా వాళ్ళు చేసే ఉద్దేశం లేదు కదా. జెండా మారింది, రంగు మారిందే తప్ప వాళ్ళ మనస్తత్వం మారదు కదా. ఈటల రాజేందర్ గారు చేస్తున్న డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు మీరు? ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మొన్న తీసుకొచ్చిన మన కేంద్రం నుంచి ఇప్పుడు చేయాల్సినవి కూడా ఉన్నాయి. నిన్ననే మాకు మెసేజ్ కూడా పెట్టారు ఇంకేమేమి కార్యక్రమాలు చేయాలన్నది. ఇప్పుడు దీనికి మన హైవే ఉన్నది కదా, కారిడార్ చేయాల్సింది. ఓకే, మన ఉప్పల్ టు మేడిపల్లి, చెంచర్లది కూడా చేశారు కదా రైల్వే. కానీ ఇది ఉప్పల్ టు మేడిపల్లి ఈ హైవే కూడా అట్లనే పెండింగ్ లో ఉంది. అంటే దానికి కొన్ని ముందు గవర్నమెంట్ కి పంపించిన లెక్కలు ఉంటాయి.